హలో అందరికీ. ఈరోజు మా అయ్యప్ప స్వామి భిక్షలోకి సాంబార్ చేయబోతున్నాను. ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసి నానబెట్టండి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాష్ చేసి ఒక 15 మినిట్స్ నానబెట్టండి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులోకి ముందుగా నానబెట్టిన పప్పును తీసుకోండి. అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలబెట్టండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. అప్పుడు పప్పు మంచిగా ఉడికిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చేంతలోపు మనం కూరగాయలని కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి, పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. ఆ పప్పునంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ అదే కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపెట్టిన తర్వాత ఇంకొక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇప్పుడు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిపెట్టి కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు వేసుకోవాలి. నేను మొత్తం సాంబార్ అంతా మిర్చిస్తోనే చేస్తున్నాను. ఎలాంటి కారం మసాలాలు ఏం వేయట్లేదు, స్వామివారి కోసం కాబట్టి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. చూసుకొని మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని అంతా మంచిగా కలిపేసి ఉడకబెట్టండి. ఒక 1 విజిల్ పెడితే సరిపోతుంది వెజిటేబుల్స్ ఉడకడానికి. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం ఉడుకుతున్నప్పుడు ఉడకబెట్టిన పప్పు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మసిలితే సరిపోతుంది. మన సాంబార్ రెడీ అయిపోతుంది.